ర్యాంకులే లక్ష్యంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో కొన్ని అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. పిల్లలకు దసరా సెలవులు ఇచ్చినప్పటికీ క్లాసులు నిర్వహిస్తున్నారు. వాళ్లను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. మాదాపూర్లోని నారాయణ స్కూల్స్ బ్రాంచ్లో ఈ పరిస్థితి దర్శనమిచ్చింది. గుట్టు చప్పుడు కాకుండా పిల్లలను లోపలికి పంపించి తాళాలు వేసి మరీ తరగతులు చెబుతున్నారు. బీఆర్కే న్యూస్ కెమెరాకు ఈ దృశ్యాలు కనిపించాయి. విద్యార్థినిపై ఫ్లోర్కు పంపించి సెక్యూరిటీ తాళం వేస్తున్న దృశ్యాలు బీఆర్కే న్యూస్కు దొరికాయి. నిజానికి దసరా పండుగను పురస్కరించుకొని ఈ నెల 22 నుంచి 3వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. తిరిగి 4వ తేదీ నుంచి స్కూళ్లు తెరవాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ స్కూల్స్ లాంటి కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నాయి. ర్యాంకులే లక్ష్యంగా పిల్లలను చదువుల పేరుతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేస్తుంది. ఇదేంటని ప్రశ్నిస్తే రెగ్యులర్గా ఇలానే జరుగుతుందని స్వయంగా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఒప్పుకున్నారు. తమ్ముడు ఈరోజు ఎన్నింటి వరకు స్కూలు? అంటే ఇప్పుడు 10 జరిగేది అట్లా 10 డే ఎలా ఉంటుందా? మామూలు హాలిడేస్ కదా ఏమన్నా? హాలిడేస్ అండి. స్కూల్ వాళ్ళకు 27, కాలేజ్ వాళ్ళకు 28. ఈ స్కూలే కదా కొన్ని స్కూలు మధ్యాహ్నం వరకు ఉన్నాయి కదా, 1 గంట వరకు. ఇది హాస్టలా డేస్ కాల్స్ ఉంటుంది కదా. తమ్ముడు ఈరోజు ఎన్నింటి వరకు స్కూలు? అంటే ఇప్పుడు 10 జరిగేది అట్లా 10 డే ఎలా ఉంటుందా? మామూలు హాలిడేస్ కదా ఏమన్నా? హాలిడేస్ అండి. స్కూల్ వాళ్ళకు 27, కాలేజ్ వాళ్ళకు 28. ఈ స్కూలే కదా కొన్ని స్కూలు మధ్యాహ్నం వరకు ఉన్నాయి కదా, 1 గంట వరకు. ఇది హాస్టలా డేస్ కాల్స్ ఉంటుంది కదా. తమ్ముడు ఈరోజు ఎన్నింటి వరకు స్కూలు? అంటే ఇప్పుడు 10 జరిగేది అట్లా 10 డే ఎలా ఉంటుందా? మామూలు హాలిడేస్ కదా ఏమన్నా? హాలిడేస్ అండి. స్కూల్ వాళ్ళకు 27, కాలేజ్ వాళ్ళకు 28. ఈ స్కూలే కదా కొన్ని స్కూలు మధ్యాహ్నం వరకు ఉన్నాయి కదా, 1 గంట వరకు. ఇది హాస్టలా డేస్ కాల్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి లైవ్లో మా ప్రతినిధి రామాంజీ ఉన్నారు. రామాంజీ, అప్డేట్స్ ఏంటి? సార్ మీ గుడ్ నేమ్ సార్? ఉపేంద్ర సార్ ఏం లేదు, మనము ఏదైతే మన స్కూల్ క్యాంపస్ దగ్గర ఉన్నామో ఆ క్యాంపస్ దగ్గర ఏంటంటే పిల్లలు ఉన్నారు. అంటే పిల్లలకి ఏంటంటే మానసిక ఒత్తిడి కదా. అంటే స్కూల్ మన ప్రస్తుతం అయితే నారాయణ స్కూల్ దగ్గర ఉన్నాము. ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా చూడొచ్చు. మనం అయితే ఏదైతే ఏజీఎం అంటే ఉపేంద్ర గారితో కూడా మాట్లాడాము. సార్ ఈరోజు సాయంత్రం లోపలే స్కూల్ ఖాళీ చేస్తాము అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఈ రోజు నుంచి హాలిడేస్ ప్రకటించాల్సి ఉంది కానీ స్కూల్ నిర్వహిస్తున్నాం. మన ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా చూడొచ్చు. మన బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా అంటే తాళాలు వేసి స్కూల్లో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. అంటే దీని మీద తెలంగాణ విద్యాశాఖ ఏం చేస్తుంది అనేది తెలంగాణ విద్యాశాఖకు సంబంధించిన అధికారులకి ఇటువైపు చూడని పరిస్థితి లేదు. మన ఎక్స్క్లూజివ్ విజువల్ చూడొచ్చు. చాలా మంది విద్యార్థులు అంటే ఓన్లీ ర్యాంకులే లక్ష్యంగా కొన్ని కార్పొరేట్ స్కూల్ మాత్రము ర్యాంకులే లక్ష్యంగా స్కూల్లో అంటే తెలంగాణ గవర్నమెంట్ సెలవులు ప్రకటించిన కూడా ఆ స్కూల్ నిర్వహించే పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. మన బీఆర్కే ప్రతినిధి అయితే ఎవరైతే ఇక్కడ నేను లైవ్ లో ఉన్నాను డైరెక్ట్ ఏజీఎం ఉపేంద్ర గారు, సార్ ఇది స్కూల్ నడుస్తుంది, నేను రేపు మార్నింగ్ లోపల క్లోజ్ చేస్తాను, సాయంత్రం క్లోజ్ చేస్తాను. ఓకే, స్కూల్ ఓపెన్ చేసాము, మేము వెంటనే వాళ్ళని ఖాళీ చేయించే పరిస్థితి చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనం చూడొచ్చు అంటే కొన్ని వందల మంది స్కూల్స్ అంటే ప్రతిదీ అంటే మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా విజువల్ కూడా చూడొచ్చు. మన నారాయణ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక చూడండి మన నారాయణ స్కూల్, కానీ ఇక్కడ మాత్రం కాలేజీ నిర్వహిస్తున్నాము అని చెప్తున్నారు. కానీ మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ ఉన్న స్కూల్ విద్యార్థులు అంటే మన బీఆర్కే న్యూస్ విజువల్స్ లో కూడా చూడవచ్చు. అంటే స్కూల్ విద్యార్థులు వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా ఉంది, కానీ దాన్ని వాళ్ళు కాలేజ్ విద్యార్థులుగా చూపిస్తున్నారు. అంటే ఒకసారి ఇక్కడ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా అంటే దసరా సెలవులు కూడా ఇచ్చిన పరిస్థితుల్లో కూడా స్కూల్ నిర్వహిస్తున్నారు. అంటే ఇక్కడ హైదరాబాద్ మహానగరంలోనే ఇలాంటి స్కూల్ నిర్వహణ చేస్తుంటే కానీ విద్యాశాఖ ఏం చేస్తున్నది కనుక కొంతమంది బాధితులు చెప్తున్నారు. స్కూల్ పిల్లలు ఎంత అమాయకంగా కిటికీల నుంచి చూస్తున్నా కూడా కిటికీలు బంద్ చేసిన అవకాశం కూడా ఉంది. అంటే మన స్కూల్ దగ్గరకు వెళ్ళి చూడొచ్చు, విజువల్ చూడొచ్చు, మనం ఎగ్జాక్ట్లీ విజువల్ కూడా చూడొచ్చు. మనం చూడొచ్చు అంటే స్కూల్ ఏం నడుస్తుందని కూడా మనం విజువల్ చూడొచ్చు. అంటే చూడండి ఇక్కడ లాక్ వేశారు, మీరు చూడండి ఇక్కడ తాళం వేశారు. అంటే తాళం వేసి స్కూల్ నడపాల్సిన అవసరం ఏముంది? అంటే భవిష్యత్తు ఉన్న పిల్లలకు కనీసం మానసిక శోభ అంటే కనీసం దసరా సెలవు కూడా ఇంటికి వెళ్ళని పరిస్థితి కూడా ఉంది. ఓవర్ టు స్టూడియో.
రామన్జీ గారు, అలాగే మనం ఇంకొక చూస్తున్నాం విషయం కూడా చూడొచ్చు. అంటే విద్యార్థులతో ఇక్కడ కూడా ఎటువంటి మీరు మాట్లాడే playground ప్రయత్నం కూడా చేశారు. లేని పరిస్థితి. దాదాపు అక్కడ ఉన్నటువంటి ఈ నిర్వాహం పట్ల కాలేజీ సిబ్బంది ఏమంటున్నారు, విద్యార్థులు ఏం చెప్తున్నారు ఈ క్లాసెస్ నిర్వహించడం పట్ల? అంటే బేసికల్గా మనం చూడొచ్చు, లోపలికి మనం బీఆర్కే న్యూస్ కూడా పోవడం జరిగింది. ఎక్స్క్లూసివ్ విజువల్స్ కూడా బీఆర్కే న్యూస్లో ఉన్నాయి. అంటే ఇక్కడ స్కూల్ విద్యార్థులను ఎవరిని పలికించడం మానసిక శోభ, అంటే వాళ్ళ మొహంలో ఏడుపు తప్ప ఏమీ కల్పించిన పరిస్థితి. ఎందుకంటే దసరా హాలిడేస్ మేము ఇంటికి వెళ్ళేసి దసరా సంబరాలు జరుపుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు. కాలేజీ యాజమాన్యం గేటు తాళాలు వేసి కూడా మమ్మల్ని బయటకు పంపించే పరిస్థితి కూడా లేదు. మన దగ్గర బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో కూడా అంటే మెయిన్ గేట్కే తాళాలు వేశారు. మన ఎక్స్క్లూజివ్గా విజువల్ కూడా చూడొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా చూడొచ్చు. మొత్తం క్యాంపస్ మొత్తం క్యాంపస్ లో కూడా చూడొచ్చు. మొత్తం విద్యార్థులు అంటే మీరు ఎక్స్క్లూజివ్ విజువల్ కూడా చూడొచ్చు. అంటే క్యాంపస్ లో విద్యార్థులు కూడా లోపల ఉన్నారు. కానీ మనకు ఏదైతే ప్రత్యక్షంగా లైవ్ లోనే ఏదైతే ఏజీఎం ఉపేంద్ర గారు, సార్ ఇది స్కూల్ నడిపిస్తున్నాము, ఈ రోజు సాయంత్రం లోపల మేము బయట పంపించే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నారు మనోజ్. అలాగే మనం చూస్తున్నాం రామాన్జీ, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే విజువల్ చూడొచ్చు. విద్యార్థులు కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. హాస్టల్స్ అలాగే స్టూడెంట్స్ కూడా లోపలే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దసరా హాలిడేస్ కాబట్టి 10 రోజులు హాలిడేస్ ఇచ్చినా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. కాలేజీ సిబ్బందితో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? కాలేజ్ సిబ్బంది డైరెక్ట్ ఏదైతే ఏజీఎం ఉపేంద్ర, అంటే ఈ స్కూల్ సంబంధించిన ఒక ఏజీఎం ఉపేంద్ర గారు డైరెక్ట్ బీఆర్కే న్యూస్ డైరెక్ట్ ఫోన్ చేసి, సార్ ఇది స్కూల్ నడిపిస్తున్నాము, కొంతమంది పిల్లల్ని అయితే ఉంచుకున్నాము, ఇక్కడ ఈరోజు సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ పంపించే అవకాశం చేస్తాం సార్, దీని మీద మీరు విజువల్స్ వేయకండి, వీడియోస్ తీయండి. స్కూల్ సంబంధించిన అంటే ఇక్కడ ఏంటంటే ప్రతిష్టాత్మకం, అంటే తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకం, అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 3వ తరగతి వరకు స్కూల్ ప్రకటించారు. దానికి ఒక ప్రత్యేక జీవో కూడా రిలీజ్ చేశారు. అంటే స్కూల్ సంబంధించిన అంటే తెలంగాణలో స్కూల్ అంటే ఇదే తంతు, అంటే మనం చూస్తాం కార్పొరేట్ స్కూల్ ఇదే తంతే, అంటే ర్యాంకులే లక్ష్యంగా. అంటే చూడొచ్చు మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్, మొత్తం స్కూల్ మొత్తం అంతా క్లోజ్, అంటే అంత లాక్ వేసేసి అంటే లోపలే అంటే ఒక జైలు లాగా ఒక ఇబ్బందులు మానసిక శోభకు గురి చేస్తున్నారు. ర్యాంకుల లక్ష్యంగా కార్పొరేట్ స్కూల్ పనిచేస్తున్నాయి మనోజ్. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామన్జీ.